నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆకాశమే హద్దుగా రోజు రోజుకు పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడ్డాయి. ఈ తగ్గుదల ఎంతకాలం ఉంటుంది అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో భవిష్యత్ అవసరాల కోసం కూడా బంగారం కొనడానికి వినియోగదారులు షాపుల వద్ద బారులు తీస్తున్నారు. ఇక 80,000 తాకిన 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 2,000 తగ్గి 78,000కు చేరింది. ఇక వెండి ధర కూడా 101,000కు తగ్గింది. దసరా, దీపావళి లాంటి పండుగలు అయిపోవడంతో భారతదేశంలో బంగారం కొనుగోళ్లు మందగించాయి. పండుగల సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర ఒక దశలో 80,000కు చేరింది. అయితే పండుగల సీజన్ ముగిసిపోవడంతో పాటు దేశవ్యాప్తంగా బంగారు నిల్వలు కూడా పెరిగిపోవడంతో ధర ఒక్కసారి 2,000 తగ్గింది. నవంబర్ 12వ తేదీ నాటికి 24 క్యారెట్ల బంగారం విలువ తులానికి 78,500 రూపాయలకు చేరింది. ఈ తగ్గుదల ఒక్కో నగరానికి ఒక్కో రకంగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 78,500 రూపాయల ధర పలుకుతుండగా ఢిల్లీలో మాత్రం 78,900 ధర పలికింది. వడోదరలో 78,800 రూపాయల ధరకు అమ్ముడుపోయింది. అన్ని నగరాల కంటే చెన్నైలో కాస్త చౌకగా 78,350 రూపాయలకు తులం బంగారం అమ్ముడుపోయింది. ముంబై, బెంగళూరు, కలకత్తా, కేరళ, పూణేలో కూడా హైదరాబాద్ మాదిరిగా 78,500 ధర పలికింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 72,340కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,750కి చేరుకోగా 22 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ రేటు 72,190కి చేరింది. వెండి ధరలో కేజీకి 100 రూపాయలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో 1,1900 కిలో వెండి లభ్యమైంది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్లో అయితే కిలో వెండి కేవలం 92,900కే లభించింది. తగ్గిన ధరలు మళ్లీ ఎప్పుడు పెరుగుతాయో అనే ఆందోళనతో చాలా మంది బంగారం షాపు వెంట పడడం దేశవ్యాప్తంగా కనిపించింది.